వెల్లడించారు. గత నవంబర్ 28వ తేదీ రాత్రి చిలకలూరిపేటకు చెందిన సుజాత అనే మహిళ ఇంట్లో సుమారు 21 తులాల బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 15కి పైగా చోరీ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో కూడా వీళ్లపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు. హిందీ మాట్లాడే వ్యక్తులుగా నటిస్తూ బట్టలు అమ్మే వ్యాపారుల మాదిరిగా గ్రామాల్లో తిరుగుతూ ఇళ్లను గమనించి రాత్రి వేళల్లో చోరీలు చేయడం వీరి పని విధానమని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు మరియు స్థానిక సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ₹5,000 నగదు స్వాధీనం చేసుకోగా మిగిలిన బంగారు ఆభరణాల రికవరీ కోసం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలో మొత్తం బంగారాన్ని రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన చిలకలూరిపేట టౌన్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ఎం. హనుమంతరావు అభినందించారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్. అందరికి నమస్కారం. ఈ నర్సాపేట సబ్ డివిజన్, పల్నాడు జిల్లా, చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సీఏ గారికి చెప్తే సీఏ గారు వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనబడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, బంగారు డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సీఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయి మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ కి సంబంధించి, ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి చేస్తా ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది ఒక కేసు, రాజస్థాన్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది, అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. అలాగే వీళ్ళ అసోసియేట్స్ కూడా ఆ విధంగా ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వీటితో పాటు. వీళ్ళలో మొదటి వ్యక్తి నూర్ హసను, చాలా నోటోరియస్ పర్సన్స్. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతానికి వాళ్ళు ఉపయోగించిన ఎంఓ ఏంటంటే, ఒక చిన్న ఒరిస్సాకి సంబంధించిన అతనితోటి పరిచయం పెంచుకున్నారు హిందీ లాంగ్వేజ్ లో. పెంచుకుని మాకు కూడా ఏమన్నా పని చూడండి అన్న అంటే, పని ఏం లేదా ఇక్కడ అది అంటే, సరే మేము బట్టలు అమ్ముకుంటాం అట్లయితే మాకు చిన్న ఇల్లు ఇప్పిమంటే, ఆడు సరే మనవాళ్లే కదా అని చెప్పేసి హిందీ కలిసింది కాబట్టి ఒక రూమ్ అక్కడ రికమెండ్ చేసి ఇప్పించాడు. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మిల్లులో పనిచేస్తా ఉన్నారు ఈ ఒరిస్సా వాళ్ళు. సో ఆ క్రమంలో వాడు ఇల్లు ఇప్పిస్తే ఆ ఇంట్లో వీళ్ళు బట్టలు నిజంగానే తీసుకొచ్చి బట్టలు అమ్మే క్రమంలో బట్టలు అంటే దుప్పట్లు, లుంగీలు అలాంటివి అవి తీసుకెళ్లి టౌన్ లో అంతా తిరుగుతూ ఉంటారు డే అంతా. ఎక్కడెక్కడ లాక్లు వేస్తున్నాయి, తాళాలు వేస్తున్నాయి, ఇల్లు ఎక్కడ కొట్టచ్చు అని ముందే రెక్కీ చేసుకుంటారు. ఈ విధంగా స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది ఆ రూమ్ లో అమ్మడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా ఇల్లు మంచి ఇల్లు సెలెక్ట్ చేసుకున్నారు. వెళ్ళి నైట్ ఆ కనబడేటువంటి ఐటమ్స్ పెట్టి బయట డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి దాదాపు బీరువా పగలగొట్టి దాదాపు
21 సవర్ల బంగారం, 1,00,000 రూపాయల డబ్బులు, మొత్తం అంతా కూడా 5-6 లక్షల వర్త్ తీసుకెళ్లారు. అయితే వీళ్ళని ఆ, రాత్రి అరెస్ట్ చేసి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు ఎంత మాత్రం కూడా రికవరీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఉండేటువంటి రూములో ఈ కనబడేటువంటి చైన్స్, వాచీలు, వాటి వరకు రికవర్ అయినాయి. గ్లౌజెస్ కూడా రికవర్ అయినాయి. అదే వాళ్ళ పొజిషన్ లో ఈ అమౌంట్ కూడా రికవర్ అయింది. అదే విధంగా రాడ్, ఆ స్క్రూ డ్రైవర్ కూడా వాళ్ళ పొజిషన్ లోనే రికవర్ అయింది. పొజిషన్ అంటే ఇంటి దగ్గర, ఇంట్లోనే ఉన్నారు అందరూ. అందరిని అదుపులోకి తీసుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మిగతా బంగారం గురించి ఏమీ నోరు విప్పడం లేదు. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఖచ్చితంగా మిగతా బంగారం కూడా రికవరీ చేస్తాం. ఈ కేసులో చాలా టెక్నికల్ గా ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఏరియాలో సీసీ ఫుటేజెస్ అన్ని కూడా ఉపయోగించుకొని మొత్తం టౌన్ సీసీ ఫుటేజెస్ అన్ని కూడా వెరిఫై చేసి వీళ్ళు టౌన్ లో తిరిగే అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని ప్రతి దగ్గర కూడా తిరుగుతా ఉన్నారు, ప్రతి బజారు తిరుగుతా ఉన్నారు వీళ్ళు. సో ఆ కన్ఫర్మేషన్ మేరకు రాబడిన సమాచారాన్ని ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ గా ముద్దాయిలను అరెస్ట్ చేసి పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేసినటువంటి మా చెల్లూరుపేట టౌన్ సిఏ గారు మరియు వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డు కోసం పంపించడం జరుగుతుంది. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.